ఈరోజు జనసేన పార్టీ తరఫున నుంచి గడప గడప కార్యక్రమం మొత్తం 28 డివిజన్లు ఒకటేసారి మొదలు పెడుతున్నాము. గతంలో పోయిన వారం పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా పోస్టర్ లాంచ్ చేశారు. జనసేన పార్టీ జనం కోసం జనసేన అనే కార్యక్రమంతో వైసీపీ పాలన ప్రజల బ్రతుకు బారణ అనే చెప్పి మొత్తం ప్రతి గడప గడపకి మేము వెళ్తున్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి. మొత్తం ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాము. మేము అండగా భరోసాగా ఉంటామని చెప్తాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక రాక్షస పాలన లాగుంది, అవగాహన లేని పాలన లాగుంది. ముఖ్యంగా చూసుకుంటే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, రోడ్లు దుస్థితి చూస్తే ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, ఈ దోమలు చెత్త వల్ల, అదేవిధంగా చూసుకుంటే ఉపాధి అవకాశాలు ఎక్కడ లేవు. అదేవిధంగా కూడా ఉద్యోగస్తులకు కూడా ఎవరికి కూడా జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. నెల్లూరు ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోతుంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు ఎక్కువైపోతున్నాయి. ఎవ్వరు కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ఒక భయాందోళనమైన వాతావరణంలో జీవిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతారని చెప్పి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ వైసీపీ పాలన ఎలాగుందంటే ఈ వైసీపీ పాలన ప్రజల ఆరోగ్యానికి హానికరం అన్నట్టే ఉంది. అంటే అది మానసికంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, అన్ని విధాలుగా, శారీరకంగా అవ్వచ్చు, అన్ని విధాలుగా హానికరంగానే ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోద్దా అని చెప్పి ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక భయాందోళన వచ్చేసింది. ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి కనుక పొరపాటున వస్తే మనం ఇక్కడ బతకలేము, వలసలు వెళ్ళిపోవాలనే భయాందోళనతో జీవిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. నేను కూడా ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, నా గురించి కూడా తెలుసుకోండి. కోట్లాది సంపాదనతో వదులుకొని నేను పుట్టిన ఈ నేలకేమన్నా చేయాలని చెప్పి వచ్చాను. ఒక తపనతో, ఒక కసితో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అవకాశం ఇచ్చారు నాకు. నేను చేసేది ప్రతి ఒక్కటి కూడా అధిష్టానం ఆదేశాల ప్రకారమే చేస్తాను. ఒక జిల్లా అధ్యక్షుడిగా, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈసారి ప్రజలందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను సిటీ ఎమ్మెల్యేగా గెలిచిపించుకుంటే తప్పకుండా అందరికీ నేను ఆధార్గా నిలబడతాను. ఈ ఎమ్మెల్యే పదవి కూడా ఒక గౌరవం తీసుకొని వస్తాను, ఒక హుందాతనం తీసుకొని వస్తాను. అభివృద్ధి అంటే ఎలాగుంటుందో నేను చూపిస్తాను. సమస్యల మీద పోరాటం కాదు, సమస్యలు ఎక్కడ లేకుండానే నేను చేస్తాను. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈసారి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి నన్ను కూడా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.